అవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే మీ సినిమాలో నేను ఫస్ట్ నుంచి గమనిస్తుంది ఫాదర్ క్యారెక్టర్ కొంచెం బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మిర్చిలో కానీ, తర్వాత జనతా గారి మోహన్ లాల్ గారు పెట్టడం, తర్వాత శ్రీమంతుళ్ళు అన్నిట్లో కూడా. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ రోల్ డ్యూయల్ రోలా, లేదంటే ఇద్దరు ఎంగా కనిపిస్తున్నారు ఏంటా అని? ఇద్దరు ఎంగే ఉంటారు. వన్ డే రకరకాల వర్షన్లు ఉన్నాయి. కొందరు తండ్రి కొడుకులు అనుకుంటున్నారు, కొందరు అందములు అనుకుంటున్నారు. యాక్చువల్గా రివీల్ అంటే ఐ రివీల్ యాక్చువల్లీ ఇట్స్ లైక్ ఫాదర్ అండ్ సన్. కానీ ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది ఇద్దరి మధ్యలో, ఆ జర్నీ ఎలా ఉంటుంది అనేది చాలా కొత్తగా డిజైన్ చేసాం సినిమాలో. జస్ట్ వన్ డే టు గో బాగుంటుంది. అది స్ట్రాంగ్ క్యారెక్టర్. దేవర అనేది ఆబ్వియస్లీ స్ట్రాంగ్ క్యారెక్టర్, బట్ వర ఇంకా స్ట్రాంగ్ సినిమాలో, అంతవరకు చెప్పగలను. నెక్స్ట్ బైరా, సైఫ్ అలీ ఖాన్, బైరా, వర, దేవర అని వరలు నింపారు. అన్ని వరలతో నింపేశారు కంప్లీట్ సినిమా అంతా కూడా. అది అలా కుదిరింది. రా కొంచెం పవర్ఫుల్గా ఉందేమో చివరిలో రా ఉండటం వల్ల. కానీ బట్ ఫస్ట్ నుంచి పేర్లు పెడతంలో కొంచెం అంటే వెరీ రూటెడ్ ఫిల్ము, రస్టిక్గా ఉంది వరల్డ్. పేర్లు కూడా కొత్తగా ఉండాలి, సౌండ్ ఉండాలి అనిపించింది. ఫస్ట్ దేవరని ఫిక్స్ అయ్యాను. అనుకోకుండా వరా వచ్చేసింది. దేవరలోనే ఉన్నాడు వరా కూడా. సో భైరవా కాదు, ఓన్లీ భైరా సౌండ్ ఉంది. అలాంటి శ్రీకాంత్ కూడా చెప్పించారు డైలాగ్ ట్రైలర్లో. అవును. సో పేర్ల విషయంలో కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాను. అంటే ఈ కొత్త ప్రపంచం, పేర్లు కూడా కొత్తగా ఉండాలి అని.